మాకు న్యాయం కావాలి అంటూ బీఆర్కే స్టూడియోలో ఇప్పుడు ఒక దంపతులు కూర్చొని ఉన్నారు. వాళ్ళు కోల్పోయిన కొడుకు ఎవరైతే ఉన్నారో కొడుకుని తీసుకురాలేము, కానీ ఆ కొడుకు మరణానికి కారణం తెలియాలి. నిజంగానే అది హత్య అయితే దాని నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి కోరుకుంటున్నారు. ఆ సందర్భంలో ఏం జరిగింది అన్నది మరొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఆ అబ్బాయిని కొడుతూ ఏదైతే మనం ఇంతకుముందు చూసిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని ఆ లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో పంపించుకొని మరి ఒక రాక్షసానందం పొందారు వాళ్ళు. మనం చూస్తున్నాం, అతన్ని కొట్టడం కానీ తిట్టడం కానీ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ వీడియోస్ని స్టేటస్గా పెట్టుకున్నారు కొద్దిమంది. వాటిని వివిధ గ్రూపుల్లో షేర్ చేసుకొని రాక్షసానందం పొందారు. ఎందుకంటే ఇది మొత్తం జరిగిందంతా మీరు చెప్తే నమ్ముతారు లేదో, దాదాపుగా 5 గంటల సమయంలో మొదటి వీడియో, అంటే అతన్ని ఏదైతే హింసిస్తున్న వీడియో ఉందో అది 5 గంటల 15 నిమిషాలకు వస్తే అతను చనిపోయాడన్న వార్త 7 గంటల 15 నిమిషాలకు ఆల్రెడీ వీళ్ళకి అప్పటికే చేరిపోయింది. అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా, జస్ట్ ఒక 2 గంటల సమయంలో ఒక నిండు 100 ఏళ్ల జీవితం అన్నది కాన్రాన్ లోకల్కి వెళ్ళిపోయింది. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంటే ఇంత రాక్షసత్వం ఒక మనిషికి ఎలా వస్తుంది? ఒక వ్యక్తిని మనం ఏదైనా ఒక బాధ పెట్టాలంటే అంతగా బాధపడతాం. అలాంటిది ఇక్కడ మనం చూస్తున్నాం, అన్ని బూతులు మాట్లాడుతున్నారు. మనం చూసింది ఓన్లీ ఒక్క సైడ్, ఎందుకంటే అతన్ని తిడుతున్న వరకు మనం చూసాం కానీ బట్ కళ్ళల్లో నుంచి ముక్కులో నుంచి చెవులో నుంచి రక్తం వచ్చేలాగా జరగాలంటే ఇంకెంత టార్చర్ అనుభవించుంటారు, లేదా అంత టార్చర్ పెట్టుంటారో అన్న బాధ అయితే ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యుల్లో కనిపిస్తుంది. ఆ కుటుంబ సభ్యులు మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం, మనం లైవ్లో వాళ్ళు ఇప్పుడు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అంటే వాళ్ళకి కొడుకును తలుచుకొని పడే బాధ కన్నా ఆ కొడుకు అలా జరగడానికి కారణమైన వాళ్ళు ఎలా బయట తిరుగుతున్నారు అన్న ఒక బాధ మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది, మనకు చాలా కనిపిస్తోంది. అయితే బెనర్జీ గారు, ఇప్పుడు ఊర్లో ఉన్నప్పుడు అంటే ఊర్లో ఇది జరిగిన తర్వాత సరే ఒక 2-3 రోజులు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీ దగ్గర చాలా మంది వచ్చి ఉంటారు మీతో మాట్లాడడానికి. ఇది ప్రమాదం కాదు, ఇది ఏదో చంపేసినట్టున్నారు అని మీతో ఎవరైనా అట్లాంటి ఒపీనియన్ అన్నారు? ఓకే, చంపారని చెప్పి అన్నారు సార్, అన్నారు. ఓకే, అంటే ఏం చెప్పారు వాళ్ళు? ఎలా జరుగుతుందని ఏమన్నా అట్లాంటి దాని గురించి మీతో డిస్కస్ చేశారా? అంటే ఏంది అబ్బాయికి ఇట్లా చెవుల్లో నుంచి రక్తం రావడము, లేకపోతే ముక్కులో నుంచి రక్తం రావడము అనే దాని మీద ఎట్లాంటిది ఏం జరుగుతుందో అట్లాంటిది ఏమన్నా జరిగిందా మీ మధ్యలో చర్చలో, మీ ఊర్లో వాళ్ళు కానీ ఎవరైనా కానీ? అనుకున్నారండి మామూలుగా అది యాక్సిడెంట్ కాదు, చంపేశారు 5-6 కలిసి అని చెప్పని అక్కడ వాళ్ళు కూడా చెప్పారు. అక్కడ ఆ ఊరు వాళ్ళు కూడా పాత ఏమనుకోళ్ళు. అమ్మ మీకేమనిపించింది అమ్మ? ఎందుకంటే ఇప్పుడు ఇది క్వశ్చన్ అడగకూడదు కానీ బట్ ఏంటంటే చిన్న దెబ్బ తాకితేనే మనము బాధపడతాం, అది మన పిల్లలైనా ఎవరైనా సరే. మన వల్ల ఆ గాయం తగిలిందంటే ఇంకెక్కువ బాధపడతాం. అలాంటిది ఇంత ఘోరంగా కొట్టి చంపారనే ఆ మనసులో మీకు వచ్చినప్పుడు అంటే ఏంది అసలు మీకు ఏమనిపిస్తుంది? ఏం జరిగింది అనుకుంటారు? ఆ రోజు ఏం జరిగి ఉండొచ్చు అనుకుంటున్నారు మీరు? అసలు ఎవరి మీద మాకు ఖర్చులు లేవు. నా పిల్లగాడు ఎవరి జోలికి పొయ్యేవాడు కాదు, గొడవలో పొయ్యేవాడు కాదు. అంత ఖర్చు పెట్టుకొని ఎందుకు చంపినట్టు నా కొడుకుని? దేనికి చంపాలి నా కొడుకుని? ఒకళ్ళ జోలికి పోయాడు కాదు, ఒకళ్ళ మాట అనేవాడు కాదు. నా కొడుకు నన్ను చంపేశారు. ఎవరికి చెప్పుకున్నా కూడా ప్రభుత్వం అని నాయకులని పోయినా కూడా న్యాయం ఎక్కడ జరగట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు వచ్చి ఏంది ఏమైందని ఇంతవరకు మమ్మల్ని అడిగిన వాళ్ళు లేరు. మాకు ఓటు పుట్టిన కానీ తెలుగుదేశం తప్పు నడిచి ఏది లేదు. నా కొడుకు ఓటు వచ్చినా కూడా తెలుగుదేశానికి వేసింది కానీ అక్కడే సాగు గురించి తప్పించుకోవటానికి కూడా నాది వైసీపీ అని అన్నాడు. వాళ్ళ గురించి తప్పించుకోవటానికి కూడా ఆ మాట అన్నాడు, కానీ వాళ్ళు వదిలిపెట్టలేదు. అయ్యా న్యాయం చేయండి అయ్యా అని పోతే ఒక్కళ్ళ ముందుకు రాలేదు. ప్రభుత్వం అనేది ముందుకు వచ్చి న్యాయం చేయకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలేక ఎవరు న్యాయం చేస్తారు మాకు? నా పిల్లగాడికి పసిగందు అంత ఖర్చు పెట్టుకొని చంపి అంత అవసరం ఏముందో, చంపి అంత రూల్స్ ఎవరిచ్చారు? ఈ కేసు ఎందుకు పైకి రానట్లేదు? కేసు పెట్టారు, కేసు ఎందుకు పైకి రానట్లేదు? అయితే బెనర్జీ గారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఫస్ట్ ఒక ఎస్ఐ ఉన్నారు. అప్పుడు ఆ ఎస్ఐ అంటే ఎట్లా వ్యవహరించేవాడు? అంటే మీరు వెళ్ళినప్పుడు అంటే మిమ్మల్ని సామాన్య ప్రజల్లాగా చూసాడా, లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలాగా చూసాడా? అది అంటే ఇప్పుడు మీకు అనుమానం ఉంది అని మాట్లాడినప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటంటే ఏమని చెప్పేవాళ్ళు? ఆయన రిప్లై ఆయన చెప్పేవాడు, సానుభూతి చెప్పేవాడు మామూలుగా. అది అసలు అయితే పక్కా ఆయన వైసీపీ మనిషి. ఆయన మాకు అనుకూలం మాట్లాడాల కాబట్టి అక్కడ 10 మంది 5 పోయినా కూడా ఏదో చెప్పేవాడు.
కనీసం 10-20 మంది అబ్బాయిను 20 మందికి కూడా లోన అంతసేపు ఎస్ఐ గారు మాతో మాట్లాడతారా గంట సేపు కూర్చోబెట్టి మాట్లాడిచ్చిండు. అంత బాధలో ఉన్నవాళ్ళు మేము అట్లా బాధలో నిలబడి ఉన్నాం, అట్లా ఏడుతున్నా కూడా మాట్లాడే అవకాశం ఈకోకుండా అతను మాట్లాడుతుంది తప్పితే తప్ప మేమైతే యాసలు మనం ఏంటయింది మాట్లాడట్లే. అట్ట యాసలు ఏంటయింది సాగదీ చెప్పింది కానీ మాకు కనీసం ఒక్క మాట మమ్మల్ని మాట్లాడి ఛాన్స్ లేదు మాకు. ఆయన ఏం మాట్లాడారు చూడు ఆయన చెప్పింది అన్నారు మిమ్మల్ని చెప్పనట్లేదు ఆయన అట్లా చేశారండి.